హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ వర్క్తో మీ ముందుకు వచ్చేసాను. సో మీరు వచ్చేసి దీంట్లో నుండి మనీ చాలా ఎర్న్ చేసేసుకోవచ్చు. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇది చూసేసుకుంటే ఎగ్జామ్ ఇన్విజిలేటర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. నేను 2 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఇన్విజిలేటర్ ఆఫ్లైన్ avig.com-లోది ఇది. అండ్ వన్ జాబ్ ఫీల్డ్ వర్క్ ఇది వచ్చేసి ఆఫ్లైన్ అంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఇన్విజిలేటర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎర్న్ అప్ టు 20,000 పర్ మంత్ అని ఇచ్చారు. మీకు వచ్చేసి మంత్లీ 20,000 వరకు మీరు ఎర్న్ చేసుకునే అవకాశం అసలు మిస్ చేసుకోకండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ కూడా ఇచ్చారు. 22+ ఉన్న వాళ్ళు దీనికి తప్పకుండా అప్లై చేసేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. మీరు ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నట్టయితే తప్పకుండా దీనికి అప్లై చేసేసుకోండి. డిస్క్రిప్షన్ విషయానికి వస్తే అబౌట్ ఎగ్జామ్ ఇన్విజిలేటర్ అని క్లియర్గా ఇచ్చేసారు. అబౌట్ ఎగ్జామ్ ఇన్విజిలేటర్ అని క్లియర్గా ఇచ్చేసారు. ఇది చూసేసుకోండి. అండ్ డీటెయిల్స్ అబౌట్ ద జాబ్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. ద ఇన్విజిలేటర్ విల్ హ్యావ్ టు బి ప్రెజెంట్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ రూమ్ అని ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ రూమ్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడ and responsible for monitoring a particular examination session in the presence of the appearing candidates అని ఇచ్చారు. క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళు పక్కకు తిరుగుతున్నారా లేదంటే చీటింగ్ చేసి రాస్తున్నారా వీళ్ళని మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్విజిలేటర్స్ హ్యావ్ ఏ కీ రోల్ ఇన్ అప్హోల్డింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ఆర్ అసెస్మెంట్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో మీరు వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది ఇన్విజిలేటర్స్ ఎలాంటి వర్క్ చేస్తారో ఏమేమి ఉంటుందో అని చెప్పేసి. సో ఆ విధంగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ ఆన్ ద యూజర్స్ అని ఇచ్చారు. దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ గ్రాడ్యుయేటెడ్ హోమ్ మేకర్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ హూ వాంట్ అండ్ అడిషనల్ సోర్స్. అయితే అడిషనల్ సోర్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వచ్చేసి మంచి ఆపర్చునిటీ ఇది. హోమ్ మేకర్స్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా దీనికి వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే సరిపోతుంది. ఇది చక్కగా అప్లై చేసేసుకోండి, అస్సలు మిస్ చేసేసుకోవద్దు. అండ్ వ్యూ మోర్ పైన క్లిక్ చేసేస్తే జాబ్ క్వాలిఫికేషన్స్ చూడండి. మస్ట్ బి అట్లీస్ట్ 21 years ఓల్డ్ యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ అని ఇచ్చారు. యాజ్ పర్ 10th సర్టిఫికేట్ మీకు 21 years ఉండాలి. అండ్ మినిమం క్వాలిఫికేషన్ షుడ్ బి ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అని ఇచ్చారు. సో బ్యాచిలర్స్ డిగ్రీ అని అంటే మీరు ఏ డిగ్రీ చేసినా కానీ దీనికి అప్లై చేసేసుకోవచ్చు చక్కగా. అండ్ రిక్వైర్డ్ టు హ్యావ్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్ అని ఇచ్చారు. మీ దగ్గర మొబైల్ ఫోన్ చక్కగా ఉంటే సరిపోతుంది. ఆఫ్లైనే కాబట్టి దీనికి ల్యాప్టాప్ డెస్క్టాప్ కానీ ఎలాంటి అవసరం లేదు. ఆఫ్లైనే కాబట్టి మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. సో అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది కాబట్టి దీనికి చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విల్ బీ డిపెండెంట్ ఆన్ ద ప్రాజెక్ట్ యూ వర్క్ ఆన్ ఇచ్చారు. You will be invigilating different examinations in your city at the mentioned examination center and time అని ఇచ్చారు. మీరు డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో సిటీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూ విల్ బీ ఎన్ష్యూరింగ్ దట్ ద ఎగ్జామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఫాలోడ్ అండ్ రిమైన్ విజిలెంట్ త్రూఅవుట్ ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ మీరు ఇన్విజిలేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూ విల్ బీ సెట్టింగ్ అప్ ద ఎగ్జామినేషన్ వెన్యూస్ బై ప్లేసింగ్ క్యాండిడేట్ నెంబర్స్, బుక్లెట్స్, ఎగ్జామినేషన్ పేపర్స్, స్టేషనరీ అండ్ ఎక్విప్మెంట్ ఎట్ డెస్క్ ఇన్ అకార్డింగ్ టు విత్ స్ట్రిక్ట్ ప్రొసీజర్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇన్విజిలేటర్ మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి మన బుక్లెట్స్ కానీ ఎగ్జామినేషన్స్ పేపర్స్ కానీ మనకి ఇస్తూ ఉంటారు కదా వారి. సో అలా వచ్చేసి మీరు కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. స్టేషనరీ అండ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. సో యూ విల్ హ్యావ్ టు check the registration numbers of the candidates and match the details with the register details and guide them to the alerted system అని ఇచ్చారు. సో ఎవ్రీ డీటెయిల్ మీకు వీళ్ళు వచ్చేసి మీకు ప్రొవైడ్ చేసేస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మీరు ఎవ్రీ డీటెయిల్ వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. దాన్ని బట్టి మీరు వచ్చేసి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూ విల్ మేక్ షూర్ దట్ ఎవ్రీ వన్ ఫాలోస్ ద కోవిడ్ ప్రోటోకాల్స్ అని ఇచ్చారు. కోవిడ్ ప్రోటోకాల్స్ అంటే మాస్క్ పెట్టుకోవాలి. సో అలాంటి ప్రోటోకాల్స్, శానిటైజర్ అలాంటి ప్రోటోకాల్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఎర్న్ ఫ్రమ్ Indian rupees ఎర్న్ ఫ్రమ్ Indian rupees 300 to Indian rupees 900 పర్ డే అని ఇచ్చారు. పర్ డే మీరు 300 నుండి 900 వరకు ఎర్న్ చేసేసుకోవచ్చు. అంటే మినిమం 300 మ్యాక్సిమం 900 వరకు చక్కగా ఎర్న్ చేసేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ, చాలా మంచిగా ఉంది అమౌంట్ అయితే. అండ్ జాబ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ బిఫోర్ స్టార్టింగ్ వర్క్ అని ఇచ్చారు. అండ్ వచ్చేసి వీళ్ళు చెప్తారు ఇలా చేయాలి అని చెప్పేసి. అండ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ యువర్ సిటీ అని ఇచ్చారు. దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మీకు సిటీ చూస్ చేసుకునే అవకాశం ఇస్తారు. వీళ్ళు సిటీ చూస్ చేసుకొని మీరు వచ్చేసి ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సో ఆఫ్లైన్ జాబ్ గురించి అయితే నేను క్లియర్గా చెప్పేసాను. ఇప్పుడు ఆన్లైన్ జాబ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను క్లియర్గా. అండ్ ఇక్కడ చూసేయండి. చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఇన్విజిలేటర్ ఆన్లైన్. ఇది ఆన్లైన్ అంటే మీరు ఇంట్లో కూర్చొని చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్
చేసుకునే అవకాశం. ఎవరికైతే వీలుండదో బయటకు వెళ్ళడానికి, వాళ్ళ ఇంట్లో కూర్చొని చక్కగా దీంట్లో వర్క్ చేసేసుకోవచ్చు. ఎర్న్ 12,000 to 15,000 per month అని ఇచ్చారు. అండ్ 21+ ఏజ్, గ్రాడ్యుయేషన్ రిక్వైర్డ్, ల్యాప్టాప్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. ఆన్లైన్ కాబట్టి ఇంట్లో కూర్చొని చేసుకోవాల్సింది కాబట్టి తప్పకుండా మీకు ల్యాప్టాప్ అయితే అవైలబుల్గా ఉండాలి. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ దీనికి అప్లై చేసేసుకోవచ్చు. బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఏదైనా కానీ. డిస్క్రిప్షన్ విషయానికి వస్తే అబౌట్ ఎగ్జామ్ ఇన్విజిలేటర్ అని క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు. అండ్ డీటెయిల్స్ అబౌట్ ద జాబ్ అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ద ప్రొక్టర్ విల్ బీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇది వచ్చేసి చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అని ఇచ్చారు. దే ఆర్ రిక్వైర్డ్ టు మానిటర్ ఆల్ క్యాండిడేట్స్ గివింగ్ ద టెస్ట్ అండ్ ఎగ్జామ్స్ ఆన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్లాట్ఫామ్, హైలైట్ అండ్ రిపోర్ట్ ద మాల్ ప్రాక్టీసెస్ ఇఫ్ ఎనీ అని ఇచ్చారు. మాల్ ప్రాక్టీసెస్ అంటే చీటింగ్ చేయడం, ఎవరైనా చీట్ చేస్తే మీరు వచ్చేసి వీళ్ళ కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది, ఇలా చీట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అని చెప్పేసి. అండ్ మీరు వచ్చేసి ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చొని సిస్టమ్ ముందు నుండి వాళ్ళని మానిటర్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ని. ఇంపాక్ట్ ఆన్ ద యూజర్స్ అని ఇచ్చారు. ఆపర్చునిటీ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ గ్రాడ్యుయేటెడ్ హోమ్ మేకర్స్ అని ఇచ్చారు. మీరు హోమ్ మేకర్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, మీరు ఎవరైనా కానీ గ్రాడ్యుయేట్ చేసుకుంటే దీనికి మంచి ఆపర్చునిటీ, మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ. హూ వాంట్ అండ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీరు అడిషనల్ సోర్స్ కోసం చూస్తున్నారో, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తున్నట్టయితే తప్పకుండా దీనికి అప్లై చేసేసుకోండి. అండ్ స్టూడెంట్ పర్సూయింగ్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆల్సో క్యాన్ అప్లై అని ఇచ్చారు. అండ్ ఇక్కడ జాబ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మస్ట్ బి అట్లీస్ట్ 21 years ఓల్డ్ యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ అని ఇచ్చారు. ఈ డేట్ వరకు 21 years ఓల్డ్ మాత్రం ఉండాలి. అండ్ మినిమం క్వాలిఫికేషన్ షుడ్ బి ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అని ఇచ్చారు. హోమ్ మేకర్స్ మీ అప్లై అని ఇచ్చారు. హోమ్ మేకర్స్ దీనికి తప్పకుండా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్ అని ఇచ్చారు. దీనికి వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ ప్రిఫర్ చేస్తారంటే ఎక్కువగా ఎవరైతే ఉమెన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నట్టు. అండ్ ఏ ల్యాప్టాప్ విత్ ఏ హై క్వాలిటీ ఫ్రంట్ కెమెరా అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీస్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. ల్యాప్టాప్ ఉండాలి హై క్వాలిటీ కెమెరాతోనే, అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా పూర్గా ఉండద్దు, కనెక్షన్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ రిక్వైర్డ్ టు హ్యావ్ an Android phone అని ఇచ్చారు. మీకు మొబైల్ ఫోన్ కూడా ఉండాలి అండ్ ల్యాప్టాప్ కూడా ఉండాలి, రెండు ఖచ్చితంగా ఉండాలి ఆన్లైన్లో చేసినట్టయితే. అండ్ మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. ఇంగ్లీష్లో మాత్రం ఫ్లూయెంట్గా ఉండాలి. అండ్ జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ద క్యాండిడేట్స్ నీడ్ టు ఇన్విజిలేట్ ఫుల్ డే ఆర్ హాఫ్ డే డిపెండింగ్ ఆన్ ద డ్రైవ్ అని ఇచ్చారు. వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసినట్టుగానే ఫుల్ డే అయితే ఫుల్ డే వర్క్ చేయాల్సి ఉంటుంది, హాఫ్ డే అయితే హాఫ్ డే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఆల్ ద ఎగ్జామినీస్ క్వైరీస్ ఇన్ ద చాట్ సెషన్ అకార్డింగ్ టు ద గైడ్లైన్స్ ప్రొవైడెడ్ బై అని ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు క్వైరీస్ని వచ్చేసి చాట్ సెక్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేక్ సర్టెన్ దట్ నో మాల్ ప్రాక్టీస్ అకర్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. అండ్ ఎక్కడ చీటింగ్ చేయకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది, మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫార్మ్ ఎనీ ఎగ్జామినర్స్ హూ అటెంప్ట్ టు ద సేమ్, రికార్డ్ యువర్ అటెండెన్స్ ఆన్ ద యాప్ అట్ ద స్పెసిఫిక్ టైం అని ఇచ్చారు. ఈ యాప్లో మీరు వచ్చేసి స్పెసిఫిక్ టైంలో అటెండెన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే స్టిపెండ్ చూడండి అప్ టు Indian rupees 150 నుండి 1200 రూపీస్ వరకు మీరు ఎర్న్ చేసుకునే అవకాశం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే జాబ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ బిఫోర్ స్టార్టింగ్ వర్క్ అని ఇచ్చారు. అండ్ వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ యువర్ సిటీ అట్ యువర్ కన్వీనియంట్ టైం అని ఇచ్చారు. మీ కన్వీనియంట్ టైంలో మీ ఇంట్లో కూర్చొని చక్కగా వర్క్ చేసుకునే అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ దీనికి కావాల్సింది ల్యాప్టాప్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమే. మీ గ్రాడ్యుయేట్ అండ్ మీరు వచ్చేసి గ్రాడ్యుయేట్ చేయాల్సి ఉంది. అండ్ 21+ years ఉంటే దీనికి చక్కగా అప్లై చేసేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు వచ్చేసి. అండ్ ఇక్కడ నేను ఆఫ్లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆన్లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. అంతకుముందు మనం వచ్చేసి లాగిన్ టు అప్లై పైన క్లిక్ చేసినట్టయితే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని ఇచ్చారు. ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేస్తాను, ఓటీపీ వస్తుంది, రెడీ ఇస్తారా మీరు రెడీ పెట్టేసి కంటిన్యూ చేసేసుకున్నాక టేక్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ బ్రైటర్ ఫ్యూచర్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి, మీ నేమ్ ఎంటర్ చేయండి, జెండర్ ఇవ్వండి, మేల్ ఆర్ ఫీమేల్, మీ నేమ్ ఎంటర్ చేయండి, జెండర్ ఇవ్వండి. అండ్ ఎవరైతే దీనికి ఇన్విజిలేటర్కి వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఇవ్వండి, వేరే వాళ్ళ నేమ్ ఇవ్వద్దు. అండ్ వాళ్ళ జెండర్ ఇవ్వండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. హౌ మెనీ లాంగ్వేజ్ టు యూ స్పీక్ ఫ్లూయెంట్లీ అంటే ఇక్కడ వచ్చేసి లాంగ్వేజెస్ ఇవ్వండి, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళ్, గుజరాతీ, ఉర్దూ, కన్నడ, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా ఉంటాయో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేస్తాను. ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అన్ని లాంగ్వేజ్ ఇచ్చేసుకోవచ్చు. అండ్ యూజ్ యువర్ కరెంట్ లొకేషన్ లేదా ఎంటర్ ఏరియా అని ఇచ్చారు. ఎంటర్ యువర్ పిన్ కోడ్ అని ఇచ్చారు. ఇక్కడ ఏరియా ఎంటర్ చేయండి, మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఏరియా ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసేసాక ఇక్కడ వచ్చేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేసేసుకోండి. పిన్ కోడ్ ఏదైతే అది ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఫిల్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డీటెయిల్స్ టు స్టార్ట్ ఈ న్యూ జర్నీ విత్ అస్ అని ఇచ్చారు. మీ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వండి, మీకు అక్కడ పర్సూయింగ్
గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు గ్రాడ్యుయేట్ అయితేనే దీనికి ఎలిజిబుల్ కాబట్టి గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇవ్వండి. అండ్ హ్యావ్ యూ వర్క్ బిఫోర్ అని ఇచ్చారు, నో అని ఇచ్చేసేయండి. ఇంకా మీరు ఏమైనా వర్క్ చేసి ఉంటే ఎస్ అని ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సబ్మిట్ అయిపోతుంది. అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, అప్లికేషన్ ఫామ్. అవి నార్మల్గా డీటెయిల్స్ ఎందుకు ఇస్తారు అని అంటే మీరు జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అంతే. అండ్ ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసినట్టయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్లీజ్ మెన్షన్ యువర్ కరెంట్ సిటీ అడుగుతుంది. కరెంట్ సిటీ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి మీకు కరెంట్ సిటీలో. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కానీ కరెక్ట్గా ఇవ్వండి సిటీ మాత్రం. అండ్ మెన్షన్ యువర్ కరెంట్ పిన్ కోడ్ అని ఇచ్చారు, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. కరెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి. డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ విత్ ఫ్రంట్ కెమెరా అని ఇచ్చారు, ఇస్తాను ఇవ్వండి. ఖచ్చితంగా ఎస్ అయితే ఇవ్వండి, ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ల్యాప్టాప్ అడిగారు కాబట్టి. ప్లీజ్ సెలెక్ట్ యువర్ జెండర్ అని అడిగారు. వీళ్ళైతే ఆఫ్లైన్లో ల్యాప్టాప్ అయినా అడిగారు. ఇప్పుడు నేను ఆన్లైన్ది కాబట్టి అప్లై చేసేది ల్యాప్టాప్ అని అడుగుతున్నారు. ఆఫ్లైన్లో మీకు ఇలాంటి ఆప్షన్ ఏది ఉండదు. అండ్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ జెండర్ అని అడిగారు, జెండర్ ఇవ్వండి. ఏజ్ ఇవ్వండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇవ్వండి. డూ యూ హ్యావ్ ఏ పర్సనల్ కంప్యూటర్ అంటే ఖచ్చితంగా ఎస్ ఇవ్వండి. ఎస్ ఇవ్వడానికి ట్రై చేయండి, నో ఇస్తే మాత్రం మీరు సెలెక్ట్ అవ్వరు. అండ్ ప్లీజ్ అప్లోడ్ ఫ్రంట్ ఇమేజ్ ఆఫ్ ఆధార్ కార్డ్ అని ఇచ్చారు. మీ ఆధార్ కార్డు ఫ్రంట్ ఇమేజ్ ఉంటుంది కదా, అంటే మీ ఫోటోది ఉంటుంది కదా, అది అప్లై చేయండి. అండ్ అప్లోడ్ బ్యాక్ ఇమేజ్ ఆఫ్ ద ఆధార్ కార్డ్ అని ఇచ్చారు. క్లియర్గా తీయండి పిక్ మాత్రం, అప్పుడే మిమ్మల్ని తీసుకుంటారు. అండ్ ఆధార్ కార్డు బ్యాక్ ఇమేజ్ అని చెప్పారు. క్యూఆర్ కోడ్ అది ఉంటుంది కదా, బ్యాక్ ఇమేజ్ అది తీసేసుకోండి. అండ్ ప్లీజ్ మెన్షన్ యువర్ ఆధార్ నెంబర్ అని ఇచ్చారు, ఆధార్ నెంబర్ మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఏ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జామ్ ఇన్విజిలేటర్ అంటే ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే లేదు, నో అని ఇవ్వండి ఖచ్చితంగా. కానీ అబద్ధం మాత్రం చెప్పొద్దు. వాట్ ఆర్ యువర్ ప్రిఫర్డ్ షిఫ్ట్స్ ఫర్ వర్క్ అని ఇచ్చారు. మీరు టైంలో వర్క్ చేయాలి అనుకుంటున్నారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అలా షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఏ టైంలో అయితే ఆ టైం ఇచ్చేసేయండి. మార్నింగ్ షిఫ్ట్, నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ ఫ్లెక్సిబుల్ ఇచ్చేసేయండి, ఏదైతే అది ఇవ్వండి. ప్లీజ్ అప్లోడ్ యూజీ ఆర్ పీజీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఇచ్చారు. ఇక్కడ కంపల్సరీ మీరు అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాల్సి ఉంది కాబట్టి మీ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ప్లీజ్ అప్లోడ్ ద సైన్డ్ ప్రాక్టర్ పాలసీ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మీకు ప్రాక్టర్ పాలసీ సైన్ చేసింది ఇక్కడ వచ్చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ద సైన్డ్ పోస్ట్ డిక్లరేషన్ ఫామ్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ చేసేయండి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసేసి. అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ ఐడి ప్రూఫ్ అని ఇచ్చారు. ఎనీ గౌట్ ఐడి అంటే ఆధార్ కార్డ్ కానీ మీ ఏదైనా కానీ గౌట్ ఐడి ఉంటే అప్లోడ్ చేయండి. ఇక్కడ లైసెన్స్ కానీ ఏదైనా ఉంటుంది కదా మీకు, పాన్ కార్డ్ కానీ అలాంటివి అప్లోడ్ చేయండి. అండ్ ప్లీజ్ మెన్షన్ యువర్ పర్మనెంట్ అడ్రస్ అని ఇచ్చారు. పర్మనెంట్ అడ్రస్ అని ఇచ్చారు. పర్మనెంట్ అడ్రస్ అయితే క్లియర్గా ఇచ్చేసేయండి. డూ యూ హ్యావ్ ఎనీ గుడ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అని ఇచ్చారు. అండ్ ఇస్తాను ఇవ్వండి ఖచ్చితంగా. అండ్ అప్లై పైన క్లిక్ చేసినట్టయితే మీకు మీ అప్లై చేసింది వాళ్ళకి వెళ్ళిపోతుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా అప్లై చేసేసుకోండి. ఫస్ట్ అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి, దాంట్లో వచ్చేసి క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది క్లియర్గా. పర్సనల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసేసి అన్ని ఫైల్స్ అప్లోడ్ చేసేసి క్లియర్ కట్గా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే మీరు సెలెక్ట్ అయిపోతారో. ఎవ్రీ పిక్ మాత్రం క్లియర్గా ఉండాలి, ఏది కానీ బ్లర్గా ఉండొద్దు పిక్ మాత్రం. అండ్ అప్లై పైన క్లిక్ చేసినట్టయితే మీకు మీట్ అయ్యాక వాళ్ళు వచ్చేసి మీకు కాంటాక్ట్ అవుతారు, త్రూ మెయిల్ కాంటాక్ట్ అవుతారు మీరు సెలెక్ట్ అయిపోతే. సో చక్కగా ఇలా వర్క్ చేసేసుకోండి. 2 months ఉంటుంది వర్క్ అయితే. అండ్ ఎవరైతే మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ లేదా పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎవరైతే ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ హోమ్ మేకర్స్ కూడా దీనికి వర్క్ చేసుకోవచ్చు చక్కగా. అండ్ మీరైతే చక్కగా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 21+ years ఉంటే దీనికి తప్పకుండా అప్లై చేసేసుకోవచ్చు. ఆన్లైన్ అయితే ల్యాప్టాప్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ అవసరం, ఆఫ్లైన్ అయితే ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే అవసరం. అంతే అండి, ఈ వీడియో ఇంతే. అండ్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 2 links వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, డోంట్ వరీ. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటా అంటే ఆన్లైన్ అప్లై చేసేసుకోండి, ఆఫ్లైన్ అప్లై చేసుకుంటా అంటే ఆఫ్లైన్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా అప్లై చేసేసుకొని మనీ ఎర్న్ చేయండి. అండ్ తప్పకుండా మీరు వచ్చేసి క్లియర్ కట్గా అప్లై చేయండి, అప్పుడే మీరు సెలెక్ట్ అవుతారు. మరికొన్ని మనీ ఎర్నింగ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోకి ఇంతే. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్. జై హింద్.